నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారి మీద అయితే గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. మరి ప్రస్తుతం ఆయనపై వైఎస్ఆర్సీపీ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది, అసలు దీని వెనుక ఏంటి రీజన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, గత కొన్ని రోజులుగా గరికపాటి నరసింహారావు గారి మీద అయితే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ దీన్ని రాజకీయ కుట్రగా మలిచే ప్రయత్నం చేస్తుంది. ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ ఎక్కువగా ఫోకస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. సార్, దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు వాళ్ళకి ఏం సంబంధం? గరికపాటి నరసింహారావు గారికి ఆయనకి ఏదో ఆయన కుటుంబ సమస్యలు ఏవో ఉన్నాయి, వాటితోటి ఎవరికీ సంబంధం లేదు. కానీ ఇది మీరు అన్నట్టు నేను కూడా చూశాను మొత్తం సోషల్ మీడియాలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గరికపాటి నరసింహారావుకి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని ఏదో ఒక అడ్వాంటేజ్గా తీసుకుందామని వాళ్ళు ప్లాన్ చేశారు. గరికపాటి నరసింహారావు ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఆయన ఏదో ప్రవచనాలు చెప్తాడు, 4 మంచి మాటలు చెప్తాడు. వింటే విను, వినకపోతే వినకు. ఆయన చెప్పే మంచి విషయాలు ఆయన ఏదో సొంతగా ఆయన కల్పించి ఆయన ఏం చెప్పట్లా. ఆయన ఏదో అక్కడ అవి ఇవి ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు అవన్నీ మనం చదివి, మనం పౌరాణిక గాథలు అవన్నీ చదివి ఆయన చెప్తున్నాడు. పురాణాలు ఇవన్నీ వేదాలు చదివి ఆయన మనకి వాటి సారాన్ని మనకి చెప్తున్నాడు. ఇష్టమైతే విందాం, కష్టమైతే మానుకుందాం. ఆయన ఏదో ఈ సమకాలీన విషయాలు కూడా అందులో జోడించి ఏదో చెప్తూ ఉంటాడు. కొంచెం చలోక్తిగా చెప్తాడు, కొన్ని కటువుగా చెప్తాడు. కటువుగా చెప్పేది కూడా ఎందుకు? ఆయనకేం స్వార్థం ఉంటుంది? ఆయనకేం స్వార్థం లేకుండా ఏదో చెప్తాడు. చెప్పినప్పుడు మంచి విషయాలు మనం వినాలి. లేదు ఆయన మీరందరూ ఏదో ఒక కాలేజీ మీటింగ్లో చూశాను నేను. మీరు ప్రేమ పెళ్ళి అని చెప్పి తిరగమాకండి, చక్కగా చదువుకోండి. ఈ వయసులో మీరు ప్రేమ అని చెప్పి తిరిగితే అటు అమ్మాయిలు నష్టపోతారు, అబ్బాయిలు నష్టపోతారు. చదువుకునే వయసులో చక్కగా చదువుకోండి, తర్వాత మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోండి అని చెప్పాడు. ఇది అందరూ ప్రతి తల్లి తండ్రి కూడా అదే చెప్తారు. చదివేటప్పుడు ఎందుకు ప్రేమలు దోమలు ఇవన్నీ ఎందుకు, చక్కగా చదువుకోండి అని చెప్తారు. నీకు ఇష్టమైతే పాటించు, కష్టమైతే మానుకో. ఆయన చెప్పిన విషయాలని పక్కన వదిలేసి ఆయనకేదో ఆయన వ్యక్తిగతంగా ఆయనకేదో ఎప్పుడో 20 ఏళ్ల కిందట ఏదో ఒక పెళ్ళి అయింది, అయింది, ఆమె వచ్చింది, ఈమె చెప్పింది, ఆమె మీద ఈయన కేసు పెట్టించాడు, అది ఇది అని చెప్పి పెట్టి ఎవడికి దోచినట్టు వాడు విశ్లేషణలు చేస్తుంటాడు. ఆ వాళ్ళు చేసుకుంటారు. ఆమె చెప్పింది ఏదో ఆస్తి కోసం ఆమె ఇట్ట చేసింది, ఈయన 100 కోట్లు సంపాదించాడని చెప్తాడు ఒకడు. ఈ 100 కోట్ల ఆస్తి కోసం ఆమె మొదటి భార్య ప్లాన్ చేసిందని ఇంకొకటి చెప్తాడు. ఆమె క్లారిటీ ఇచ్చింది, నాకు నీకన్నా ఎక్కువ ఆస్తి ఉంది నాకని. ఈయన ప్రవచనాలు చెప్పి 100 కోట్లు సంపాదిస్తాడా? 100 కోట్లు సంపాదించే అవకాశం ఉంటుందా? వీలుంటుందా? ఆయన ఏదో ప్రవచనం చెప్తాడు, ఆయన ఊరికే చెప్పడు, అది ఏదో కొంత ఇది ఇస్తారు, దక్షిణ ఇస్తారు, అది తీసుకుంటాడు. దాంతో 100 కోట్లు అయిపోతుందా? 100 కోట్లు ఎట్లా అవుతుంది? ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ పెట్టేసి ఈ ఆస్తి కోసం ఆమె క్లారిటీ ఇచ్చింది. మొదటి భార్యగా చెప్పే ఆమె క్లారిటీ ఇచ్చింది, నాకు భగవంతుడి దయ వల్ల నేను బాగానే ఉన్నాను, నాకేమి ఆయన ఆస్తి నాకేం అక్కర్లేదు, నా పిల్లాడు ఎక్కడ ఉన్నా కానీ నా పిల్లాడే కదా అని ఆమె చెప్తున్నది. ఈ కన్ఫ్యూజను ఈ పర్సనల్ విషయాల మీద ఎవరికైనా కానీ ఆసక్తి ఉంటుంది, ఒక సెలబ్రిటీ పర్సనల్ విషయాల మీద. ఇక్కడ వైసీపీకి ఉన్న ఆసక్తి ఏంటి అంటే, గరికపాటి నరసింహారావు ఆ మధ్య ఏదో ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ జరిగినప్పుడు ఆయన వచ్చి పార్టిసిపేట్ చేశాడు. ఆయన పార్టిసిపేట్ చేయటమే కాకుండా ఎన్టీ రామారావును పొగిడాడు. ఎన్టీ రామారావు ఆయన నటన చాతుర్యం అది ఇది ఆయన ఎట్లా చెప్తాడు, డైలాగ్ డెలివరీ ఎట్లా ఉంటుంది, ఆయన తీసిన సినిమాలు ఏంటి, ఆయన చిన్నప్పుడు ఆయన అభిమానిగా ఎట్లా ఉండేవాడు, ఇటువంటి విషయాలని చెప్పాడు. నేను ఎన్టీఆర్ అభిమాని అని ఆయన చెప్పాడు. మరి ఎన్టీఆర్ అభిమాని అంటే జనరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత మనసులో కొంత బాధ కలుగుతుంది. ఆ తర్వాత
చాగంటి నరసింహారావు చిరంజీవి ఏదో సభలో పార్టిసిపేట్ చేస్తే చిరంజీవికి అందరూ సెల్ఫీలు ఇస్తూ ఉంటే వద్దు ఆపండి చిరంజీవి గారు మీరు ఆపుతారా నన్ను వెళ్ళిపోమంటారా అన్నాడు. చిరంజీవి ఏం ఫీల్ కాలేదు, ఆయన వచ్చి సారీ అండి అని వచ్చి పక్కన కూర్చున్నాడు. దాని మీద గొడవ జరిగింది. జరిగిన తర్వాత ఇంకొక ఎపిసోడ్ ఏంటి అంటే ఈ పుష్ప సినిమా మీద ఆడెవడో విలను ఎర్రచందనం స్మగ్లర్ మీద సినిమా తీయటం ఏంటి, మనందరం ఎగబడి చూడటం ఏంటి అని ఎక్కడో ఆయన కామెంట్ చేశాడు. ఈ 3 సంఘటనలు చూసిన తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఏంటి, కమ్మోళ్ళకి కాపు వాళ్ళకి తగదా పెడదాము అంటే గరికపాటి నరసింహారావు పుష్ప సినిమాని విమర్శించాడు, చిరంజీవిని కూర్చోమన్నాడు. అందుకని కాపులందరూ గరికపాటి నరసింహారావు మీద వ్యతిరేకంగా ఉన్నారు. పైగా ఆయన ఎటు ఎన్టీ రామారావును పొగిడాడు, అంటే కమ్మోళ్ళని సపోర్ట్ చేశాడు. అందుకని ఈ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ మనం తీసుకువస్తే బాగుంటుంది. అందుకని గరికపాటి నరసింహారావుని మనం విమర్శిద్దామని మొదలుపెట్టారు. దీనికి అంటే ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ సినిమా తీశాడు, అది గరికపాటి నరసింహారావు ఉంది ఎవడన్నా చెప్తాడు, ఒక ఎర్రచందనం స్మగ్లర్ హీరో ఏంటయా అట్లా తీస్తారా అంటాడు. ఒక సభలో పార్టిసిపేట్ చేసినప్పుడు చిరంజీవి అందరికీ ఇది ఇస్తూ ఉంటే చిరంజీవి గారు అట్లా చేయమాకండి అంటే కొంచెం హార్ష్గా చెప్పాడు. ఈయన కూడా కొంచెం సాఫ్ట్గా చెప్పి ఉండాల్సింది. లేదు, చిరంజీవి అంటే పాపులర్ ఫిగర్ కాబట్టి ఈయన ఒక 5 నిమిషాలు ఆగితే అయిపోయేది. అది ఈయన కూడా కొంచెం ఘాటుగానే చెప్పాడు, మీరు ఆపుతారా నన్ను వెళ్ళిపోమంటారా అని. అదొక ఇన్సిడెంట్ జరిగింది. ఎన్టీ రామారావు సెంటరీ సెలబ్రేషన్స్కి వచ్చి నేను అకిన నాగేశ్వర అభిమాని అని చెప్తాడు ఎవడన్నా? చెప్పడు కదా. అదిగాక ఎన్టీ రామారావుని పార్టీ కాదు, కులం కాదు, ఏ మతం కాదు, అందరూ ఎన్టీ రామారావు అభిమానులే ఉంటారు. ఆ జనరేషన్ మొత్తం ఎన్టీఆర్ అభిమానులే ఉంటారు. దీన్ని క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ కింద మారుద్దాము అని చెప్పి వైసీపీ వాళ్ళు ఇందులో జొరబడి గరికపాటిని తిడితే కాపులందరూ మనకు సపోర్ట్ చేస్తారని ఏదో రాజకీయ ప్లాన్ చేసుకుని వస్తున్నారు. అంటే ఏపీలో ఇప్పుడు వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన వేళ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్కి వాళ్ళు పాల్పడుతున్నారా సార్? వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసింది ఇదే కదా. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ కాపులును కమ్మవాళ్ళు కలవకుండా ఎట్లా చేద్దామని రకరకాల ప్లాన్లు వేశారు. ఒక కాపు ఏంటి, ఒక కమ్మేంటి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కులాలు కూటమికే ఓటేసినాయి. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఎందుకు వస్తాయి? అందుకని కులాల మధ్య తగాదా పెట్టి రాజకీయం చేద్దాం అనుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. సొసైటీ యాజ్ ఎ హోల్, సొసైటీకి మంచి చేస్తే అన్ని కులాలు నీకు ఓటేస్తాయి. నువ్వు సొసైటీని క్యాస్ట్ వైజ్గా అంటే కులాల వారీగా డివైడ్ చేయటం, ప్రాంతాల వారీగా డివైడ్ చేసి 3 రాజధానులు అని చెప్పటం, నువ్వు విశాఖపట్నం వెళ్ళి నీకు రాజధాని ఇక్కడ పెడుతున్నా అంటావు, నువ్వు విజయవాడ వచ్చి నీకు ఒక రాజధాని పెడుతున్నా అంటావు, రాయలసీమ వెళ్ళి కర్నూలు వెళ్ళి నీకు ఇంకో రాజధాని పెడుతున్నా అంటావు. ఎన్ని రాజధానులు పెడతావు? జిల్లాకు ఒక రాజధాని పెట్టు. అంటే నువ్వు ప్రాంతాలు, కులాలు వీటి ఘర్షణలో నువ్వు నాయకుడిగా ఎదగలేవు. ఈ కఠోరమైన సత్యాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక మైండ్ సెట్ తోటి ఉంటాడు, అదే మైండ్ సెట్ తోటి పనిచేస్తాడు. అతనికి ఎంతసేపటికి మీరు ఎక్కడన్నా చూడండి తీసుకొస్తాడు, కొడాలి నానిని తీసుకొస్తాడు, కమ్మోళ్ళని తిట్టిస్తాడు, అంబటి రాంబాబుని తెస్తాడు, కాపు లీడర్లు ఎవరు ఉంటే వాళ్ళని తిట్టిస్తాడు. ఇదేనా రాజకీయం అంటే? ఇదే రాజకీయం? ఇట్లాగా నువ్వు రాజకీయం చేయాల్సింది. ఇప్పుడు ఏమైంది, నీ పరిస్థితి ఏమైంది? అందుకని ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అంటే ఈ గరికపాటి నరసింహారావు ఎపిసోడ్కి సంబంధించి రాజకీయాలతో సంబంధం లేదు. వైసీపీ ఎంత రెచ్చగొట్టినా కానీ, అందుకనే ఇప్పుడు మీరు చూడండి, మీకు ఒక 2-3 రోజుల్లో మొత్తం అంతా గరికపాటి మీద వస్తున్న మొత్తం ఆ హైప్ అంతా కూడా తగ్గిపోతూ ఉన్నది. ఆయన ఎక్కడైతే ఆయన వివాదం స్టార్ట్ అయినప్పుడు హై పిచ్లో ఉంది సోషల్ మీడియాలో, ఇప్పుడు మొత్తం తగ్గిపోతూ ఉన్నది.
తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే అందరికీ అర్థమైంది అక్కడ ఏదో జరిగింది, భార్యాభర్తల మధ్య ఏదో జరిగింది, వాళ్ళు విడిపోయారు, ఈయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఆ మొదటి భార్య వచ్చి ఏదో చెప్పింది. ఏముంది ఇందులో? ఆయన చెప్పే మంచి విషయాలు ఏమన్నా ఉంటే తెలుసుకోండి. ఆయన చెప్పేది నీకు నచ్చలేదు, చాలామందికి నచ్చదు. చాలామంది గరికపాటి నరసింహారావు కోట్లు సంపాదించేశాడు అని చెప్పి ఏదో ప్రచారం చేస్తారు. కొంతకాలం గరికపాటి నరసింహారావుకిను చాగంటి ఆయనకి వాళ్ళిద్దరికి తగాదా పెడదామని ప్రయత్నం చేశారు. లేదండి నాకు అటువంటివి ఏం లేవు, మా ఇద్దరికి అటువంటివి ఏం లేవు అని ఇద్దరు క్లారిఫికేషన్ ఇచ్చారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఒక ఆధ్యాత్మిక ప్రవచనకర్తని ఆయనకి సంబంధించి ఏదో వేరే కులాలను రెచ్చగొడదాం అనే ఓ ప్రయత్నం చేయటం అది వృధా. ఆయన వ్యక్తిగత విషయాలు తీసుకొని ఆయన వ్యక్తిగత విషయాల్ని మ్యాగ్నిఫై చేసి చెబుదాం అనుకోవటం, దానికి కులాన్ని లింక్ చేద్దాం అనుకోవటం అదొక వృధా ప్రయాస. మొత్తం ఈ వైఎస్సీబీ చూశాను నేను. వాళ్ళందరూ కూడా గరికపాటి మీద కామెంట్లు చేస్తూ, అంటే బ్రాహ్మణులకు సంబంధించిన కొన్ని పేర్లు ఉంటాయి కదా, శాస్త్రి, శర్మ అని చివర్లో వస్తాయి. ఆ పేర్లతోటి ఈ గరికపాటి ఇట చేశాడు, గరికపాటి అట చేశాడు అని పోస్టులు పెట్టడం చూశాను నేను. అంటే ఏంటి, ఈ బ్రాహ్మిన్ పేరుతోటి, బ్రాహ్మిన్ క్యాస్ట్ని సజెస్ట్ చేసే పేరుతోటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారు. ఇది జరుగుతున్నది. దీనికి ఏమి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఏమి లేదు. ఇది వాళ్ళ పర్సనల్ విషయం. గరికపాటి నరసింహారావు చెప్పేది మంచి ఉంటే తీసుకో, నీకు మంచి అనిపించకపోతే వదిలే. ఆయనేమి నిన్నొచ్చి నీ ఇంటికి వచ్చి బలవంతం చేయట్లేదు. ఆయన వ్యక్తిగత విషయము, దానికి రాజకీయ రంగు పొలవటం అనేది అది కరెక్ట్ కాదు. అది చేసినా సక్సెస్ కాలేదు. ఇప్పుడు నేను అదే చెప్పింది. మొత్తం సోషల్ మీడియాలో మొత్తం అంతా డౌన్ ట్రెండ్ కనపడుతుంది. ఆయన మీద ఇంకా ఆయన వ్యక్తిగతంగా ఆయన పర్సనల్ విషయాల మీద మాట్లాడితే ఎవరు చూడటల్లా. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. తెలుసుకొని కులాల మధ్య తగాదా పెట్టే అటువంటి కార్యక్రమాలు ఉంటే మానుకోవడం బెటర్. మరి ఇటువంటి సంఘటనలు ఏవి జరిగినా మరి అవి తీసుకొచ్చి కులాల మధ్య తగువులు పెట్టడం, అదేవిధంగా రాజకీయ రంగు పులమడం అనేది తగదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.